నమస్కారం. స్వామియే శరణమయ్యప్ప అంటూ మన హృదయాల్లో వెలుగు నింపే అయ్యప్ప స్వామి గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి ఎవరు? ఆయన ఏ విధంగా అవతరించారు? శబరిమల ఆలయం ఎందుకు అంత పవిత్ర స్థలం? అక్కడ నిబంధనలు ఏంటి? అతి విశిష్టమైన ఆచారాలు, జరిగింది అనబడే అద్భుత సంఘటనలు అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తి అయ్యేసరికి మనసు స్వామియే శరణమయ్యప్ప అన్న నినాదం నిండిపోతుంది. ముందుగా అయ్యప్ప స్వామి అవతారం గురించి తెలుసుకుందాం. హిందూ ధర్మం శివుడు సృష్టి గల తండ్రి, విష్ణువు సృష్టి గల తల్లి. అయితే ఒకసారి భూమిపై మహిషాసురుని వధించి మహిషాసుర మర్దిని అంటే మోహిని అవతారంలో ఉన్న విష్ణువుని చూసి శివుడికి కౌతుకం కలుగుతుంది. ఆ సమయంలో జరిగిన దివ్య సంఘటన వల్ల విష్ణువు మోహిని అవతారం మరియు శివుడు కలయికతో జన్మించిన శిశువే లార్డ్ అయ్యప్ప స్వామి. అందుకే అయ్యప్పని హరిహరసుతుడు, మోహిని పుత్రుడు, శివ విష్ణు సంతానం అని పిలుస్తారు. ఇది ఒక దివ్య సందేశం, లింగభేదం లేని దేవతల ఏకత్వానికి ప్రతీక. పాండాల రాజ్యాన్ని పాలిస్తున్న రాజు రాజశేఖర మహారాజు అడవిలో నడుస్తుండగా బంగారు కాంతులా మెరిసిపోతూ రాజశేఖర మహారాజు ఆ బాలుడిని చూస్తున్నాడు. చూసినమ్మటే మెరిసిపోతున్న బాలుడిని చూసి బాలుడు అద్భుతంగా ప్రకాశిస్తున్నాడు. రాజు వెంటనే ఆ బాలుడిని రాజ్యహాలానికి తీసుకెళ్తాడు. సంతానం లేని రాజదంపతులకు ఆ బాలుడు దేవుడిచ్చిన వరంగా అనుకుంటాడు. అతనికి పేరు మణికంఠ అని పెడతారు. అంటే మెడలో మణి ధరించిన వాడు మణికంఠ. చిన్న వయసులోనే అద్భుత శౌర్యం, అపార జ్ఞానం, శుద్ధ భక్తి, వినయంతో అందరినీ ఆకట్టుకుంటాడు. కొంతకాలానికి రాణికి సహజ సిద్ధమైన పుత్రుడు పుడతాడు. రాజుకు మణికంఠుడంటే చాలా ఇష్టం. ఆ తరువాత రాజ్యసభలో అందరూ అంటారు, ఇక నుంచి గద్దె ఎక్కేది అయ్యప్పని. దీంతో రాణి మనసులో అనుమానం, ఈర్ష్య కలుగుతుంది. ఆమెను ఒక మంత్రి తప్పుదారి పట్టిస్తాడు. ఒకరోజు రాణి ఆకస్మికంగా అనారోగ్యం నటిస్తుంది. ఎందుకంటే అయ్యప్ప స్వామిని ఉండకూడదు, నా కొడుకే రాజ్యానికి రాజు అవ్వాలి అని. అప్పుడు ఆమె నొప్పితో బాధపడుతున్నట్టు నటించి ఇలా అంటుంది, నన్ను కాపాడే మంత్రం ఒక ఔషధం మాత్రమే ఉంది. అది అడవిలో ఉండే పులిపాలు తేవగలిగేది మన రాజ్యంలో ఎవరో కాదు, మణికంఠుడే అని అన్నది. ఇది విన్న రాజశేఖర మహారాజు అయోమయానికి గురవుతాడు. అయ్యప్ప అడవికి వెళ్తుండగా ఆయన అనుకున్న రాణి తన నటనతో అది ప్రాణాపాయం అని నాటకం చేస్తుంది, ప్రాణాపాయం వస్తుందని. అప్పుడు మణికంఠుడు అయ్యప్ప స్వామి నమ్రంగా ఇలా అంటాడు, అమ్మ, మీ ప్రాణం కోసం అయితే నేను అడవికి వెళ్ళి పులిపాలు తీసుకొస్తాను. అయ్యప్ప స్వామి అడవికి వెళ్ళి పులి మీద కూర్చొని అద్భుతంగా తిరిగి వస్తాడు. అది మంత్రమే కాదు, కొండల్లో ఉన్న అన్ని పులులు కూడా ఆయనతో వస్తాయి. రాజ్యమంతా ఆశ్చర్యపోతుంది. రాణికి అవగాహన వస్తుంది, ఆయన ఎవరో కాదు, స్వయంగా దేవుడు. అప్పుడు రాణి పాపభయంతో క్షమాపణలు కోరుతుంది. రాజు కూడా అయ్యప్ప స్వామి దివ్యతత్వాన్ని సాక్షాత్కరిస్తాడు. రాజ్యంలో అప్పట్లో ఒక ఘోర రాక్షసి మహిషి అనే అసురురాలు ప్రజలను ఇబ్బంది పెడుతుంది.
దైవశక్తి ప్రకారం ఆమెను హతమార్చేది ఒక అయ్యప్ప స్వామి అని తెలుసుకున్న మణికంఠ అడవికి వెళ్ళి మహిషితో యుద్ధం చేసి ఆమెను సంహరిస్తాడు. అది తెలుసుకున్న మణికంఠ అలా ఆయన ధర్మాన్ని కాపాడిన దేవుడిగా ప్రసిద్ధి చెందుతాడు. అయ్యప్ప స్వామి చివరగా రణగాలంతో గర్భగుహలో ధ్యానం చేస్తూ ఈ భూమికి ధర్మబోధ చేశాడు. అప్పుడు ఆయన భక్తులు ఋషులు కలిసి ఆయనను శబరిమల కొండపై స్థాపించారు. అందుకే శబరిమలై ఆలయం అయ్యప్ప స్వామి తపోభూమి. అయ్యప్ప స్వామి ఒక ముఖ్యమైన సందేశం ఇచ్చారు. తత్వే తమసి అంటే నువ్వు నీ పరమతత్వం, నీలోని దేవుడు ఉన్నాడు. అందుకే ఆయనను తత్వజ్ఞాన స్వరూపుడు అని పిలుస్తారు. శబరిమల యాత్ర ఎందుకు కఠిన నియమాలు అంటే అయ్యప్ప స్వామి యాత్రకు వెళ్ళే ముందు భక్తులు 41 రోజులు దీక్ష తీసుకుంటారు. ఆ సమయంలో మాంసాహారం మానాలి, మద్యపానం చేయకూడదు, అబద్ధం, కోపం, లోభం దూరం పెట్టాలి, బ్రహ్మచార్యం పాటించాలి, ఉదయం సాయంత్రం పూజలు చేయాలి, నల్ల లేదా నీల వస్త్రం ధరించాలి, చెప్పులు లేకుండా నడవాలి అని నియమం పెట్టారు. ఎందుకంటే శరీరంతో పాటు మనసు పవిత్రం కావడానికి. అయ్యప్ప స్వామి భక్తుల్లో జాతి లేదు, కులం లేదు, ధనిక లేదు, పేద లేదు, తేడా లేదు, ఇద్దరి మధ్య తేడా లేదు. అందరూ ఒకేలా భుజాన కట్టే ఇరుముడి వేసుకొని పాదయాత్ర చేస్తారు. శబరిమల ఆలయంలోనే 18 పవిత్ర మెట్లు ఎంతో ముఖ్యమైనవి. వాటి అర్థం 5 ఇంద్రియాలు, 8 రాగద్వేషాలు, 3 గుణాలు, సత్వం, ధర్మం, న్యాయం, జ్ఞానం, భక్తి. ఈ మెట్టు ఎక్కడం అంటే అజ్ఞానం నుండి జ్ఞానానికి ప్రయాణం. అయ్యప్ప స్వామి వాహనం పులి. ఎందుకంటే ఒక కథ విన్నాం మనము, పులిపాలు తెమ్మంటే పులి మీద కూర్చొని వస్తారు. అప్పటి నుంచి అయ్యప్ప పులి వాహనం. అసలు శబరిమల మహిళలు ప్రవేశం ఎందుకు ఉండదు అంటే ఇక్కడ ఒక దివ్యతత్వం ఉంది. అయ్యప్ప స్వామి నిత్య బ్రహ్మచారి. అందుకే 10 నుండి 50 ఏళ్ల వయసు మధ్య ఉన్న మహిళలు అక్కడికి పోవడం చేయకూడదన్న ఆచారం ఏర్పడింది. అది ఎవరికి వ్యతిరేకం కాదు, ఆయన తపస్సును గౌరవించే విధానం మాత్రమే. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున ఆకాశంలో కనిపించే అద్భుతమైన మకర జ్యోతి, భక్తులు దీనిని అయ్యప్ప స్వామి దివ్య దర్శనంగా భావిస్తారు. భక్తుల అనుభవాల ప్రకారం ప్రాణాపాయం నుంచి రక్షణ, తీవ్రమైన వ్యసనాల నుంచి విముక్తి, కుటుంబ శాంతి, మానసిక శాంతి ఇలాంటివెన్నో అనుభవాలు వినిపిస్తూనే ఉంటాయి. అసలు స్వామియే శరణమయ్యప్ప అనే నినాదం మనకు ఎందుకు శాంతినిస్తుంది అంటే శరణం అంటే నేను నీకు అంకితుడిని అని మనలోని అహంకారాన్ని కరిగిపోతుంది, భయాలు తొలగిపోతాయి. ఈ నినాదం ఒక దివ్య శక్తి. అయ్యప్ప స్వామి మనకు చెప్పేది ఒక్కటే, ధర్మాన్ని కాపాడండి, ప్రేమతో జీవించండి, అన్ని మతాలు గౌరవించండి, లోభం ద్వేషం దూరం పెట్టండి. చివరిగా ఈ ప్రపంచంలో ఏ సమస్య ఉన్నా మనసారా పిలిస్తే అయ్యప్ప స్వామి తప్పకుండా రక్షిస్తాడు. అందుకే మనం ఒక్కసారైనా స్వామియే శరణమయ్యప్ప అంటూ ధ్యానం చేయాలి. అంత ప్రశాంతమైన మాట ఇంకొకటి లేదు. ఇంతటితో అయ్యప్ప స్వామి చరిత్ర ముగిసింది. ఇంకా మనం ఎన్నో భగవద్గీత చెప్పుకున్నాం, 18 శక్తిపీఠాలు చెప్పుకున్నాం. నెక్స్ట్ జ్యోతిర్లింగాలు, మహాభారతం, ఇంకెన్నో దేవుల చరిత్రలు తెలుసుకుందాం. దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా గుర్తుంచుకోండి, రోజు కనీసం ఒక 10 నిమిషాలనే దేవుని తలుచుకుంటే మనమంత ప్రశాంతత ఇంకోటి ఉండదు. మనం ఎంత పని చేసి మనకి ఎంత డబ్బున్నా మనసు ప్రశాంతంగా లేకుంటే మనం ఈ భూమి మీద ఉండడం కష్టం. ఓవర్ థింక్ అన్ని తగ్గించుకోవడానికి యోగా చేయండి. అలాగే ప్రతిరోజు కనీసం 15 నిమిషాలన్నా హరే రామ జపం, ఓం నమ శివాయ, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే జపాన్ని ఖచ్చితంగా
అలవాటు చేసుకోండి. చెడు బుద్ధుల నుంచి మంచి వ్యక్తులుగా మారడానికి ట్రై చేయండి. ఇంకెన్నో వీడియోస్ మనం చరిత్ర గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. స్వామియే శరణమయ్యప్ప.